హలో అందరికీ, ఇక్కడ రోటి పచ్చడి అండి. ఆహా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. ఇది పచ్చిమిర్చి చింతపండు పచ్చడి అండి. మనం కామన్గా పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేస్తాం. అదొక 2-3 డేస్ ఉంటుంది. బట్ ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. దీన్ని తయారు చేయడం ఎలాగో చూద్దాం. పచ్చిమిర్చిని వాష్ చేసి పొయ్యి మీకు అలా పెట్టి పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా కాస్త ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, పసుపు ఆప్షనల్ అండి. నేను ఒక చిటికెడు వేసా. అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు వేసేసుకొని మన చింతపండుకి ఎంతైతే పడుతుందో ఆ మిర్చికి అంత చింతపండు వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత రోటిని శుభ్రంగా వాష్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న వాటిని పచ్చిమిర్చిని అంతా వేసేసి కాస్త ఉప్పు వేసి మెత్తగా ఇలా నూరుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నూరుకున్న తర్వాత ఇక్కడ వెల్లుల్లిని వేసేసి కాస్త ఉప్పు సరిపోతే వేస్తే ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి చింతపండు పచ్చడి రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.